వినూత కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఎందుకంటే చెన్నై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బహుశా అది ఆ కేసు ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే ఈపాటికి హషప్ అయి ఉండేది. మొత్తం ఆధారాలు కూడా ఎక్కడ కనపడకుండా పోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అటు అధికార కూటమిలోని తెలుగుదేశం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే వాళ్ళు ఏంటంటే స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏమో హీ హాస్ బీన్ ట్రయింగ్ టు డిజోన్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది కేస్, కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. బట్ ఆయన ఏంటంటే అక్కడ చెన్నై పోలీసులు అక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇక్కడ ఆయన ఎఫ్ఐఆర్ కాపీతోటి ప్రెస్ మీట్ పెట్టి భుజాలు తడుముకోవటం ఏంటనేది జనాలకు అర్థం కాకుండా ఉంది. ఏదైనా తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్గా ఒక ఆన్సర్ ఉంది వాళ్ళకి, చట్టం దాని పని అది చేసుకుపోతుందని. సరే, అది చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఆ చట్టం పని చేస్తున్నది తమిళనాడులో. ఇప్పుడు అదే కొంత వరీడ్గా ఉంది ఇటు జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ. వినూత కేసులో అసలు ఏమైంది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? బెడ్రూమ్లో పెట్టిన 4 సీసీ కెమెరాలు పాండీ బజార్ పక్కన ఉన్న ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలోనే, ఫేమస్ ఎలక్ట్రానిక్ దుకాణంలో ఒక అత్యంత ప్రముఖ రాజకీయ నాయకుడు కాళహస్తిలోని, ఆయనకు చెందిన ఒక బిజినెస్ అసోసియేట్ మొత్తం 8 కెమెరాలు కొంటే 4 బెడ్రూమ్లో అమర్చారు తెలియకుండా. అండ్ ఒక 2 ఆమె పర్సనల్ వెహికల్లో కూడా అమర్చారట. ఇవే ఇంతవరకు అయితే చెన్నై పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఫర్దర్గా అసలు ఏం జరుగుతుంది ప్రోబు, పార్టీలు అలా తీసుకుంటున్నాయి, ఏడాది పూర్తి కాకుండానే లేకపోతే ఏడాది పూర్తయిన కొన్ని రోజుల వ్యవధిలోనే కూటమి పెళ్ళి ఇలా పెటాకులు అవటం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఈ గొడవలు ఏంటి, ఈ సందేహాలన్నీ వస్తున్నాయి. దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు. నమస్కారం లక్ష్మీకాంత్. నమస్కారం. శుభ్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా యుఎస్లో, వినూత కానీ ఆమె హస్బెండ్ చంద్రబాబు గారు కానీ. అక్కడే ఉండుంటే పోయేదేమో కదా? అక్కడే ఉండుంటే ఫస్ట్ ఏంటంటే అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ భావజాలం, ఆయన పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో విధి విధానాలు ఇవన్నీ చూసి ఆకర్షితులయ్యి సాఫ్ట్వేర్ జాబ్ కాదు, మనం ఆయనతో పాటు నడవాలన్న ఒక ఆలోచన అనేది వచ్చిన తర్వాత ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు అండి అక్కడ మెక్సికోలో అనుకుంటా, మెక్సికోలోను టెక్సాస్లోను. వాళ్ళు ఏంటంటే వచ్చేసారు. అదే టైంకి ఏంటంటే ఈ రాయుడు అనే అతను కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి కొంచెం ఆకర్షితుడై కొంచెం అభిమానిగా ఉండి, ఇవాళ రోజున అతని పేరు శ్రీనివాస్ అయితే అతను కాటం రాయుడు సినిమా అప్పుడు అతన్ని రాయుడు అని చెప్పేసి అతని పేరు మార్చుకున్నాడు. ఇంకా మార్చుకునేసరికి ఆ టైంలో కొంచెం వాళ్ళు ఎన్ఆర్ఐలు మళ్ళీ ఇక్కడికి రావడం, కొంచెం పార్టీ ప్రకారంగా ఖర్చు పెట్టుకోవడం, ఇదంతా చూసుకున్న తర్వాత ఏంటంటే వినూత గారితో పాటు నడవాలని ఒకసారి వినూత గారు ఏమన్నారో చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మాట్లాడారు. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఆవిడ చెప్పింది కదా, ఉన్నారు చెప్తాం, వచ్చి బయటికి చెప్తాం. పక్క నుంచి ఆమె భర్త చంద్రబాబు గారు ఇలా వేలు చూపించి బెదిరించే ధోరణిలో ఆయన కూడా మాట్లాడాడు అక్కడ. బహుశా అంటే వాళ్ళు ఎదుర్కొన్న సఫికేషన్ అయి ఉండొచ్చు. అది సో ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేసుకున్న తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పార్టీలో మంచి యాక్టివ్గా తిరగడం, అసలు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు కూడా. మీకు కూడా తెలియదేముంది, ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో కొన్ని గొడవలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ ఎస్పీకి మళ్ళీ వినూత గారికి అండగా మళ్ళీ నిలబడి వినతిపత్రం కూడా ఆ టైంలో ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటా ఉండంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రాయుడు అనే వ్యక్తి కూడా ఎప్పుడు కూడా అతనికి చెల్లున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వినూత గారికి ఇచ్చేవాడు, చంద్ర గారికే మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా ఫోన్ చేసినా కానీ అంటే నాకు ఎప్పుడు కూడా కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ అని వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని సేవా కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో తిరగడం కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు అండి. ఎక్కడా కూడా తగ్గల. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో 2019లో సీట్ ఇచ్చిన తర్వాత నాకు 5200 ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా కుంగిపోలే. ఈసారి రెట్టింపు పవర్తో కూడా మనం ఖచ్చితంగా అయితే మనం కొట్టాలి, జనసేన అయితే శ్రీకాళహస్తిలో నిలబెట్టాలని భార్యాభర్తలు చాలా భీష్మించుకొని కూర్చున్నారు. కానీ ఇటువంటి పరిహారాలు జరిగిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే సొంత అక్కలా ఫీల్ అయ్యాడు. ఒకసారి ఏమైందని చెప్పేసి మేము కూడా ఇదయ్యాం. మేము చూసుకునేది కూడా చూసుంటారు కదా పిల్లాడిని. కలుస్తానండి నేను పార్టీ ఆఫీస్ దగ్గర నేను 2 సార్లు కలిసాను కానీ ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే మేము ఎక్కువగా కలవం కదా. సో అతను ఇదంతా అయిపోయిన తర్వాత
అతని విధి విధానాలు ఏంటని చెప్పేసి ఊర్లో నేను ఒకసారి కనుక్కుంటే వాళ్ళ మావయ్య సర్పంచ్ 10 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో, ఎవరు? ఈ రాయుడు వాళ్ళ మావయ్య. మావయ్య. అతని పేరు సుబ్రహ్మణ్యం. అతను కూడా ఇది కుర్రోడు గురించి చాలా గొప్ప చెప్తాడు. జనసేనలో ఏముంటుంది, నీకేం జనసేనలో వద్దు అది ఇది అని అంటే, లేదు నేను పవన్ కళ్యాణ్ గారితో పాటే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూడాలి, ఆయనతో పాటు నడవాలి అని చెప్పేసి అని అంటే వైఎస్ఆర్సీపీలోకి తీసుకుందాం అనుకున్నా కానీ జనసేనలోకి వచ్చాయి. సో అప్పటికి వాళ్ళ మావయ్య ఇంకా తల్లిదండ్రులు లేరు, ఆయన దగ్గర పెరిగినట్టుగా మేనత్ దగ్గర పెరిగినట్టు. తల్లిదండ్రులు లేరండి. తండ్రి ఏంటంటే తల్లిని కొంచెం చంపేసి ఇతను పరారైపోయాడు మాట చిన్నప్పుడే. అతను ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వాళ్ళ బామ్మ చెల్లికి పెళ్లి చేశాడు. ఇతనికి జీతం కూడా ఏంటంటే ఒక 5,000 వరకు చేతి ఖర్చుల వరకు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 9,000 ఇస్తున్నారు, మొన్న మార్చి నుంచి 9,000 ఇచ్చేవాళ్ళు. ఆ జీతం ఖర్చులు కాకుండా మొత్తం రాయుడికి సంబంధించి ఏమైతే బట్ట కానీ తిండి కానీ ఏదైతే ఉన్నాయో మొత్తం అవసరాలన్నీ కూడా వింత గారే చూసుకునేవాళ్ళు అన్నమాట ఆ కుటుంబమే. వింత గారు ఎక్కడికి వెళ్ళాలి కానీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కొంచెం వీడియోలు కొంచెం ఎడిటింగ్ చేయాలన్నా కానీ ఇవన్నీ మొత్తం రాయుడే సింగిల్గా చూసుకునేవాడు మొత్తం అంతా. అట్లాగని ఇతనేం చదువులేని కుర్రోడైతే కాదు, మళ్ళీ ఐటీఐ చేశాడు. రేణిగుంటలో రంగనాథ కాలేజీలో ఐటీఐ చేశాడండి. చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీలో ఉండాలని చిరంజీవి గారిని కలిశారు, నాగబాబుని కలిశాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాడు. అంత ఇదిగా ఉన్న వ్యక్తి ఇవాళ రోజున వచ్చిన బయట పరిణామాలు, ఈ అనుమానాలు ఇవన్నీ చూస్తూ ఉండంటే ఇతను చేశాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. బట్ ఏంటంటే తమిళనాడు పత్రికా పేపర్లో వచ్చింది మ్యాటర్ ఎట్లాగంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టుగా. ఒక తమిళనాడు పేపర్లో వచ్చింది ఒకటి మీకు చెప్తా. వినూత అండ్ హర్ హస్బెండ్ చంద్రబాబు క్వశ్చన్డ్ రాయుడు అండ్ లర్న్డ్ దట్ రాయుడు వాజ్ allegedly spying for supporters of శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆఫ్ ది టీడీపీ అకార్డింగ్ టు ది చెన్నై పోలీస్. ఓకే, చెన్నై పోలీసులే చెప్పినట్టుగా అదేలే ఈ రాయుడు లేదా మీరు చెప్పే శ్రీనివాస్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి స్పైయింగ్ చేసి పెట్టాడు ఆయనకి అని చెప్పేసి మన వాళ్ళు మొహమాట పడుతున్నారు రాయడానికి. చెన్నై వాళ్ళకి ఏ మొహమాటాలు ఏముంటాయి, వాళ్ళు రాశారు. అయితే అంత కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో గొడవ పడాల్సిన అవసరమైన ఆవిడకి ఎందుకండి? షీ హాస్ ఎక్స్పెక్టెడ్ సీట్ రాలేదు, అయిపోయింది. తర్వాత ఏదో పంచాయతీ కూడా జరిగిందంట కదా, ఒక 5 కోట్లు ఆయన చేత ఇప్పించేందుకు కూడా ఏదో ప్రయత్నాలు జరిగినాయి, ఆయన ₹1 కూడా ఇవ్వలేదు అని చెప్పి తెలిసింది. మనీ మ్యాటర్ అయితే నాకు తెలియదండి వాస్తవానికి. ఇక్కడ విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం వరకు మార్చి నుంచి అయితే అతను నా కాంటాక్ట్లో అయితే లేడు. ఎవరు? రాయుడు ఈ పత్రికా కథనాల ప్రకారంగా మార్చిలోనే ఏదో వీడియో వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఆ టైంలో కూడా నేను ఒకసారి చేస్తే ఈయన చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నేను ఇక్కడ రాయడేండి మరి మొత్తం అంతా సోషల్ మీడియా అతనే చూసుకుంటాడు కదా, మీ అప్డేట్స్ మొత్తాన్ని ఇస్తాడు కదా అంటే కొంచెం లీవ్లో ఉన్నాడు, ఊరు వెళ్ళాడు అన్నాడు. ఆ మార్చి నుంచి ఇప్పటి వరకు అయితే నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, అతనితో మాట్లాడలేదు. నాకు తెలిసింది మళ్ళీ ఈ న్యూస్ ప్రకారంగానే తెలిసింది ఇట్లా జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, అక్కడ కూటమిలో సమన్వయకర్తగా ఇవాళ రోజున కాళహస్తిలో ఒక సీట్ రాలేదన్న విషయం మీద అయితే వినిత గారిని నేనైతే తప్పుపట్టట్లేదండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడడం ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత బొజ్జల సుధీర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చేశారని చెప్పేసి వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ రేపొద్దున్న ఇప్పుడు అయితే రిమాండ్లో ఉన్నారు. ఈ రిమాండ్ ప్రకారంగా చూసుకుంటే రేపొద్దున ఖచ్చితంగా అయితే పోలీసులు ఆయన పేరు ప్రస్తావించారు కాబట్టి ఆయన కూడా రేపొద్దున రమ్మంటారు, పక్క రాష్ట్రం అయినా కానీ. ఇక్కడ ఆయనకి వెళ్ళిన తర్వాత నిజాలు ఏంటనేది తెలియాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీడియోస్ అంటున్నారు, ఆ వీడియోస్ అది ఎంతవరకు నిజం, అబ్జెక్షనబుల్ అండ్ కాంప్రమైజింగ్, అంతకుమించి మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. అదే అభ్యంతరకర, అదేలే చాలా ఇబ్బంది పెట్టే వీడియోలు. ఇంకోటి 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. 4 కెమెరాలు అతను మర్చాడా, అతని ద్వారా ఒక తెలుగు